వర్షమైనప్పటికీ దేవుడు కృప మనకి తోడుగా ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి కూడా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు కూటమి కారణం రాజు చెల్లెలు మరి స్వస్థత పరచం. వాళ్ళ అమ్మగారు భయపడి ప్రార్థన చేయమన్నారు. ఏ విధమైన ఆటంకం లేకుండా మంచిగా రిపోర్ట్ రావటం, దాని నుంచి ఈరోజు కృతజ్ఞతగా ఇక్కడ సువార్త పెట్టుకోవాలని వారు ఆశించారు. అంతేకాకుండా రేపు సాయంత్రం వారి ఇంటి దగ్గర కూడా పెట్టుకోవాలని, దేవుణ్ణి కనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదైనా ఒక కార్యం జరిగిన తర్వాత వెంటనే దేవుణ్ణి మర్చిపోవటం, సంఘాన్ని మర్చిపోవటం, ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. దేవుని మర్చివారి గతి భయంకరంగా ఉంటుంది. మనము సాధ్యమైనంత మట్టుకు దేవుణ్ణి స్తుతించుకోవాలి, ఘనపరుచుకోవాలి. చాలామంది దేవుడి దగ్గర కార్యాలు పొందిన తర్వాత వాళ్ళు కదా దేవుని కార్యాలు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత సేవకుల్ని, సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టడం చూస్తూ ఉంటాం. ఇటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు వారు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరి కుమార్తెను మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగు చేసినందుకు, స్వస్థపరిచినందుకు మీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను, భర్తను, పిల్లల్ని, అటువైపు ఇటువైపు ఉన్న తల్లిదండ్రులను, నిన్ను ఘనపరుస్తున్న కుటుంబాన్ని, ఇక్కడ పాల్గొన్నటువంటి విశ్వాసులను, సంఘమును దీవించి, మీ చిత్తమైతే వర్షం వలన ఆటంకం లేకుండా నడిపించి, ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా నడిపించి, ఆరాధనలో, వాక్యంలో, సమస్తంలో తోడై ఉండమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్ అన్న మాట గుణుక్కునేది కాదు, గట్టిగా చెప్పాలి. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించాలి. దేవుడు లేకపోతే ఏమీ లేదు. ఎగురుతూ ఉన్నారు కొంతమంది. దేవుడు విలువ తెలియక, దైవజనులు విలువ తెలియక వాళ్ళ జీవితం అంధకారమయమైపోయింది. అన్ని విధాలుగా నష్టపోయారు, కుటుంబాలు కూలిపోయినాయి, ఎగురుతూ ఉన్నారు. దేవుణ్ణి కనపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎంత స్తుతించినా తనివి తీరదు. నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మధురంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా,
సిల్వలో కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా విరిగి నలిగిన బలియాగములకై నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన దయగలవాడ ఆరాధన దయగలవాడా ఆరాధన విడువనివాడ ఆరాధన నన్ను విడువనివాడా ఆరాధన నన్ను క్షమించువాడ ఆరాధన నన్ను క్షమించువాడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పాపుల కొరకై ఈ లోకానికి పాపుల కొరకై లోకానికి నశించు ఆత్మను వెదకి రక్షించి నశించు ఆత్మను వెదకి రక్షించి పరలోక రాజ్యము చేర్చువాడా పరలోక రాజ్యము చేర్చువాడా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన ఇంకా చెప్పాలి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కూర్చుందాం. దేవుని యొక్క నేను అనుకుంటాను ఈ జీవితకాలం అంతా ఏం చేసినా ఆయన రుణం తీర్చలేమని బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది. మనం ఏం చేసినా సరిపోదని నమ్ముతాను. దేవుడి గురించి మనం ఎన్నో సత్యాలు చెప్పుకోవచ్చు.
సమయాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుచుకోవచ్చు. కానీ నేను చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఏదో ఒక గంట దేవుని మాటలు వినడం, ఏదో పాటలు పాడటం, స్తుతించడం, వెళ్ళిపోవటం కాకుండా మన జీవితంలో యేసు ప్రభువులో ప్రారంభించిన జీవితం ముగింపు వరకు ఒక్కలాగే ఉండాలి. హల్లెలూయ. ఎవడైనా నువ్వు యేసుక్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించాను. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో మనం ఆ గతం అంతా విడిచిపెట్టాలి. ఆయన సమాధి చేసేసాడు. దాన్ని మళ్ళీ 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 తవ్వుకోకూడదు. కొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించాలి. వర్షాన్ని ఆపే శక్తి ఆయనకి తప్ప ఎవరికి లేదు. ఏదైనా చేయగలిగిన శక్తి ఆయనకి తప్ప ఎవరికి లేదు. ఆ రైల్వే స్టేషన్ చూస్తే నాకు ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. సంవత్సరాల తరబడి ప్రయాణాలు చేశాం. 40-50 ఏళ్ళు రైలు ప్రయాణాలు చేసిన చిన్న అపాయం కలగకుండా కాపాడాడు. హల్లెలూయ. ఎన్నో ఎన్నో ప్రయాణాలు ఈ జీవితంలో. యాకోబు అంటాడు ఫరో చక్రవర్తి దగ్గర, నా జీవితంలో చాలా నలిగిపోయాను, చాలా ప్రయాణం చేశాను, నా జీవితంలో ఎక్కువ రోజులు దుఃఖసహితంగా ఉన్నాయి. నేను ఇశ్రాయేలుగా పిలువబడిన తర్వాత కూడా చాలా దుఃఖపడ్డాను. ఇప్పుడు నేను మరణానికి సమీపంగా ఉన్నాను. ఎన్నాళ్ళకి దేవుడు నన్ను కరుణించి నా యోసేపును చూపించాడు అన్నాడు. హల్లెలూయ. ఆయన జీవితం అంతా దుఃఖసహితంగానే ఉంది. మన జీవితాలు ఇక్కడ ఈ లోకంలో ఎలా ఉన్నా కూడా మనం దేవుడితో ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. కానీ దేవుడు చాలా అద్భుతం చేశాడు యాకోబు జీవితంలో. యోసేపు బతుకున్నాడు అన్న మాట ఎప్పుడు చెప్పలేదు దేవుడు, ఎప్పుడు చెప్పలేదు, చూపించాడు. యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో ఎప్పుడు చెప్పడు. అలా ఎవరైనా చెప్తే నమ్మకండి. జ్యోతిష్కాలు శకునాలు చెప్పే దేవుడు కాదు యేసు ప్రభు. డబ్బుల కోసం లేనిపోని ఏవో చెప్తూ ఉంటారు. తాను చేయబోయేది చెప్పడు ఎవరికి కూడా. చేస్తాడు, చేసి చూపిస్తాడు. వాక్యం వినాలి మీరు. ఎవరో ఒకరిద్దరు చూపిస్తున్నారు కదా, పరిశుద్ధ బాబు గారు కూడా ఆడ కూర్చునే దాకా మాట్లాడండి. ఇంకా వినాలి. ఇక్కడ ఉన్నవారందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కాబట్టి నా జీవితంలో చాలా దినాలు దుఃఖసహితంగా ఉన్నప్పటికీ చివరి దినాల్లో నేను సంతోషంగా ఉన్నాను. అయితే మరికొన్ని జీవితాలు మరణం వరకు కూడా దుఃఖసహితంగా ఉన్నప్పటికీ మరణం తర్వాత ప్రభువుని చూశారు. స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈ రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఒక దైవజనుడు పరలోకానికి వెళ్ళినప్పుడట స్టీఫెన్ అడిగాడట, నీకు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు బాధ కలగలేదా అని అడిగినప్పుడు, వాళ్ళు రాళ్ళు కొట్టడం ప్రారంభించగానే నాకు ప్రభు దర్శనం చూపించారు. నేను ప్రభువుని చూస్తున్నాను, రాళ్ల దెబ్బలు నాకు తగలలేదు. గట్టిగా చెప్పాలి. దేవుడి కొరకు జీవించే వారికి రాళ్ల దెబ్బలు పని ఉండదు. ఎవరు విమర్శించినా లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని కుక్కలు మొరగనివ్వండి, లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. పందులు, కుక్కలు బైబిల్లో చెప్పబడి వాటి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. రాళ్ళు ఎట్టు కొడుతున్నా కూడా ఆయనకి ఏం బాధ కలగలే. యేసు ప్రభు ఎప్పుడు కూడా దేవుని కుడిపార్శ్వాన కూర్చుని ఉండేవాడు. కానీ స్టీఫెన్ను రాళ్లతో కొడతం ప్రారంభించాక
ఆయన తండ్రి పక్కన లేచి నుంచుని ఉన్నాడు. హల్లెలూయా. అంటే స్టీఫెన్కి ఆహ్వానం పలుకుతున్నాడు. క్రైస్తవులు పాడైపోవటానికి కారణం ఎప్పుడు లోకం మీద దృష్టి. ఆవిడ కుక్క వంకాయ చూస్తుంది ఇక్కడ వాక్యం చెప్తుంటే. చూడండి ఎలా ఉన్నారు. నా కళ్ళు చాలా వేగంగా పనిచేస్తాయి. ఎవరేం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం దగ్గర. జీవితాలు ఎంతవరకు బాగుపడలేదు. ఎవరైనా నిలబడి మా కుటుంబం అంతా సమాధానంగా ఉన్నామని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు. దానికి కారణం సమాధానకర్త వాళ్ళ జీవితంలో లేడు. దేవుడిని తృణీకరించారు. దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నారు. దేవుడు వద్దన్న మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏది చేయొద్దంటున్నారో అదే చేస్తున్నారు. ఎలా సమాధానం ఎలా ఇస్తాడు దేవుడు? జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని వినడానికి, చెప్పుకోవడానికి, ధ్యానించడానికి వచ్చాం. మరి దేని గురించి రాలేదు. మన పని అదే. యేసు ప్రభు అంటాడు తండ్రితో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ముగించి తిని. హల్లెలూయా. మనం ముగించుకుని వెళ్ళాలి. ఇక్కడ మనల్ని దేవుడు ఆయన కొరకు జీవించడానికి పిలిచాడు. లోకం కోసం జీవించడానికి పిలవలేదు. నా జీవితంలో ఒక పెద్ద మేడ కట్టాలనుకున్నాను, ముగించాను అనొచ్చు రాజు. కానీ రాజుకి ఇచ్చిన పని అది కాదు. జీవితంలో తప్పు చేయకుండా యేసు ప్రభు కోసం జీవించే పని ఇచ్చాడు అతనికి. దేవుని స్తోత్రం. బిల్డింగ్ కట్టే పని కాదు, పాస్టర్ గారికి డబ్బులు సంపాదించే పని కాదు, చర్చిలు కట్టే పని కాదు. యేసుక్రీస్తు వరకు మరణం వరకు నమ్మకంగా ఉండే పని అప్పగించాడు. హల్లెలూయా. నేను అనుకున్నానండి ఇంత డబ్బు సంపాదించేసాను అనే పనికి మాలిన పనులు అప్పచెప్పట్లేదు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా డబ్బులు సంపాదించలేదు. బైబిల్లో ఎవ్వరు డబ్బు సంపాదించలేదు. ఏ సేవకుడు డబ్బు సంపాదించలేదు. ఇప్పుడు సేవకులందరికీ డబ్బులు గొడవ తప్ప రెండో గొడవ ఉండదు. ఆత్మల సంపాదన. యేసు ప్రభు దగ్గర డబ్బులు లేవు, పేతురు గారి దగ్గర డబ్బులు లేవు, యోహాన్ దగ్గర డబ్బులు లేవు, ఎలియా దగ్గర డబ్బులు లేవు, ఎలీషా దగ్గర డబ్బులు లేవు. కానీ చనిపోయిన వాళ్ళని బతికించారు వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు బతుకున్న వాళ్ళని చంపేస్తారు డబ్బుల కోసం. కాబట్టి వెండి బంగారములు మా దగ్గర లేవు అన్నాడు పేతురు. మా దగ్గర ఏమీ లేవు కదా. చాలా శ్రద్ధగా దేవుడి వాక్యం వినండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చారా? బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని మాత్రమే చూడండి. మనుషుల్ని, కుక్కల్ని, నక్కల్ని చూడకండి. దేవుని వాక్యాన్ని వినండి. యెషయా గ్రంథం 57:15వ వచనము నుండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలా గుండిని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. ఒక్కొక్క మాట శ్రద్ధగా వింటారా? చెప్పమంటారా వద్దా? లేకపోతే మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటారా? ప్రతి మాట వినడం, ఆచరించడం, లేదా శిక్ష వస్తుంది మీకు, నాకు. మీరు దేవుని మాటలు ఆచరించకపోతే శిక్ష వస్తుంది.
చాలా చక్కని మాటలు దేవుడు. ఒక్క వాక్యాన్నే 2 గంటలు చెప్పచ్చు, కానీ వాక్యం వివరించాలని ఎక్కువ వాక్యం చూపించాను మీకు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. రాజు ఎవరి కోసం చూస్తున్నావు? మరి సరిగ్గా ఉండవా నువ్వు ఎప్పుడు? మహాగణుడు, మహోన్నతుడు, దేవుని అడ్రస్ చెప్పుకుంటున్నాడు మనకి. దేవుడు ఎలాంటి వాడో చెప్పుకుంటున్నాడు మనతోటి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎవరంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. వింటున్నారా? వింటలేదా? దేవుడి గురించి తెలుసుకోండి. దేవుడు ఎవరంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అంటే ఎప్పుడూ ఉంటాడు, పాపము లేనివాడుగా ఉంటాడు, ఘనత కలిగిన వాడుగా ఉంటాడు. ఇవి దేవుని లక్షణాలు. దేవుని లక్షణాలు తెలుసుకోవాలి దేవుడిని నమ్ముకున్నవారు. ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? ఆయనకు తగినట్టుగా జీవించడం కోసం. చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను. పనికిమాలిన స్థలాల్లో, పనికిమాలిన వాళ్ళ దగ్గర, పాపం చేసేవాళ్ళ దగ్గర, మోసం చేసేవాళ్ళ దగ్గర, అబద్ధాలు ఆడేవారి దగ్గర నివసించువాడను కాను. దేవుని స్తోత్రం. వింటున్నారా? అయితే దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. దేవుడికి కావలసిన లక్షణాలు: వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. వినయము, తగ్గింపు, 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 తగ్గింపు. ఎంత వినయం ఉంటే నీ ప్రాణాన్ని అంత ఉజ్జీవింపచేస్తాడంట. హల్లెలూయా. నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది, ఉజ్జీవం ఆయన చేతిలో ఉంది, నిర్జీవం ఆయన చేతిలో ఉంది. విగత జీవిగా పడి ఉన్నాడు, ఇప్పుడు దాకా ఎగిరాడు, చచ్చాడు అన్నారు. కానీ వినయం గలవారిని అంతకంతకు ఉత్సాహభరితంగా నడిపించేస్తాడు. హల్లెలూయా. ఏం కావాలి దేవుడికి? చెప్పాలి. వినయం, గర్వం కాదు. ఈ రోజుల్లో గర్విష్ఠులను చూస్తున్నాం. ఎంత గర్వమో! అటువంటి వారికి దేవుడు దొరకడు. వినయం గల వారి ప్రాణం ఉజ్జీవింపచేసి అవసరమైతే ఆయుష్కాలాన్ని కూడా పెంచేస్తాడు. హల్లెలూయా. ఆయుష్ పెంచుతాడు అవసరమైతే. ఇంకో 20 ఏళ్ళు ఉండను, ఇంకో 50 ఏళ్ళు ఉండను, ఇంకో 100 ఏళ్ళు ఉండను. అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు ఉంటారు. ఇది ఆంధ్ర షుగర్స్ అధినేత ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయికి విపరీతమైన రోగం వచ్చినప్పుడు అమెరికాలో పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు అంతా పట్టుకొచ్చి మీ కాళ్ళ మీద పోతా, మా అబ్బాయిని బతికించండి అని చెప్పాడు. ఆ డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు మీ డబ్బు కాదు కావాల్సింది, ఆయన పోయాలి ప్రాణం అన్నాడు. గట్టిగా చెప్పాలి. ప్రాణం ఎవరు పోయాలి? రాజు. మరి ఆయన కంటే భయం లేదా నీకు? ఆయనంటే భయపడొద్దా? ఓ ఎగిరిపోతే పొద్దున్న కనబడవు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి
అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా? తప్పు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. కాదేది శాశ్వతం. శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే రేపు పొద్దున్న నీ పనులన్నీ ఏమవుతాయి? చాలా పనులు పెట్టుకున్నాడంట ఒక ఆయన. వెర్రివాడా, ఈ రాత్రి నీ టైం అయిపోయింది. టైం ఎవరి చేతిలో ఉంది రాజు? నీ చేతిలోనా, మీ నాన్న చేతిలోనా? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో సమయం ఉన్నప్పుడు దేవుడికి భయపడి వినయములకి ఉజ్జీవముగా, ఇక్కడ అంటాడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. నలిగిపోయారట. వినయము గలవారు నలిగిన వారు ప్రాణమును ఉజ్జీవింపచేయటం. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా మీకు? సార్ నన్ను పెద్ద సభని చెప్పి కేకేశారు. ఉజ్జీవ కూటాలండి, 3 రోజులు మీరు వచ్చి ప్రసంగం చేయాలన్నారు. ఉజ్జీవ కూటాలంతా నిర్జీవంగా ఉన్నాయి, ఎవరు లేరు అక్కడ. ఉజ్జీవం నిర్జీవం వింటున్నారా? దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జీవింపచేస్తాడు. ఏంటి అంత గంతులేసేస్తున్నారేంటి పిల్లలు? వాళ్ళలో ఉన్న ఉత్సాహం, ఆ లేగతోడు ఏంటి అలా గొంతులెత్తది? పాలు తాగిన తర్వాత తల్లి దగ్గర ఉజ్జీవం వచ్చింది దూడకి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉజ్జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. పాపం కొంతమందికి ఎన్ని చెప్పినా నిర్జీవ మొహంలో అన్నీ కోల్పోయినట్టు కూర్చుంటారు, ఉత్సాహంగా ఉండరు. వాళ్ళని దేవుడు వదిలేశాడు కదా. జాగ్రత్తగా వినండి. వినయము గలవారి యొద్ద, ఎవరి దగ్గర ఉంటాడు? గర్విష్ఠుల దగ్గర ఉండడు. వినయము గలవారి వద్ద, దీన మనస్సు గలవారి దగ్గర. ఏ మనసు అంటే బాగా తగ్గించుకున్న మనసు, వినయముగా ఉండేవారి మనసు దేవుడికి ఎంతో ఇష్టం. గర్విష్ఠులు అంటే ఆయనకి చాలా అసహ్యం. మనం ఎంత తగ్గించుకుంటామో, ఎంత విరగిపోతామో, ఎంత నలిగిపోతామో. 18 ఏళ్ళ నుంచి గూరుతో నలిగిపోయిందంట ఒక ఆవిడ. ఇలా రమ్మ వచ్చింది, ఇలా అన్నాడు, అమ్మ 18 ఏళ్ళ నుంచి ఎంత బాధపడ్డావు, ఒక్క క్షణంలో 18 ఏళ్ళ బాధ వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. వినయము, విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైంది. దేవుడి గురించి ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నాడు చూడండి. నేను నిత్యము పోరాడువాడను కాను. నాకు ఎప్పుడు పోరాటం ఇష్టం ఉండదు, ఎప్పుడు కోపంగా ఉండటం ఇష్టం ఉండదు. మరి ఏది ఇష్టమట? అలాగుంటే గనక ఏ నరుడు నా ముందు బ్రతకలేడు. హల్లెలూయా. దేవుడు కోపంగా ఉంటే ఎవరు బతుకుతారు? ఎవరు బతకరు. నాకు ప్రేమ ఎక్కువ, జాలి ఎక్కువ, దయ ఎక్కువ. నేను చాలా దయగలవాడను.
నేను మీ మీద కోప్పడాలని అనుకోవటం లేదు, కానీ మీ క్రియలు ఉన్నాయే, మీ పనులు ఉన్నాయే, మీ మాటలు ఉన్నాయే, మీ చూపులు ఉన్నాయే, మీ చేతులు ఉన్నాయే, నాకు కోపం పుట్టిస్తున్నాయి. నాకు అసలు కోపం రాదు, కానీ మీ పనులు నాకు కోపం పుట్టిస్తున్నాయి. మీ గర్వం నాకు కోపం వస్తుంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల నాకు కోపం వస్తుంది. అందుకే మిమ్మల్ని నేను మొత్తుతున్నాను. ఈరోజు మీరు గ్రహింతే కనుక, మీ జీవితంలో కుటుంబంలో కార్యాలు జరగాలంటే కనుక, ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రతి కార్యము దేవుడు నెరవేర్చాలని మీరు అనుకుంటే కనుక, వినయంగా నలిగిన హృదయంతో తగ్గించుకొని దేవుని పాదాలు గట్టిగా పట్టుకోండి. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా చెప్పండి. సరే అండి, మనకు దేవుడు లక్షణాలు చక్కగా వివరిస్తున్నాడండి. ఎంత సంతోషించాలి మనం. ఈ బైబిల్ గ్రంథం మనకు దొరికినందుకు ఎంత సంతోషించాలండి. దేవుని హృదయంలో ఉండే మాటలు మనుష్యులకు దొరికిన గ్రంథం దేవ గ్రంథం. హల్లెలూయా. దేవుడు హృదయం, ఇది దేవుడు హృదయం. 17 వారి లోభము వలన దోషమును బట్టి నేను ఆగ్రహపడి కొట్టి తిని, నా ముఖం మరుగు చేసుకుని కోపించి తిని, తిరగబడి తమకు ఇష్టమైన మార్గము నడుచిరి. వాళ్ళు పద్ధతులు సరిగ్గా లేక, వాళ్ళ విధానాలు సరిగ్గా లేక, నేను చెప్పినట్టు జీవించక కోపపడి కొట్టి తిని. ఉదాహరణకి ఒక పిల్లవాడిని తండ్రి కొట్టాడు ఆ మధ్యన. ఎలా జరిగిందంటే, అతడు బెట్టింగ్ ఆడుతున్నాడు, లక్షలు పోగొట్టేశాడు. తండ్రి ఏం చేశాడంటే, ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా కూర్చోబెట్టి అమ్మ కొడుకు తండ్రి అందరూ కూర్చొని బాకీలన్నీ తీర్చేసి, ఆయన ఇంక తప్పు చేయకు, జరిగింది జరిగింది, ఇంకా అలాంటి ఆటలు ఆడకు అని చెప్పాడు 15 రోజుల కిందట. మళ్ళీ చేసేసాడు, మళ్ళీ ఆడేశాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. అప్పుడు కొట్టాడు. ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఏంటి పనులు? వాళ్ళ నాన్నను చంపేశాడు, తండ్రిని చంపేశాడు. వింటున్నారా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కోపపడి కొట్టినా కూడా మీకు బుద్ధి రాలేదు, ఇంకా వక్ర మార్గంలోకి వెళ్ళిపోయారు మీరు. దేవుని స్తోత్రం. మనం ఒక గ్రహింపు ఉండాలి మనకి. ఏంటి, ఏం చేసినా నా జీవితం బాగోలేదు, ఏం చేసినా నా భార్య బాగోలేదు, ఏం చేసినా నా కుటుంబం తేల్తలేదు, ఏదో చేస్తానంటాను ఏమి చేయను, నా బతుకంతా ఎలాగ అయిపోతుంది, నా పిల్లల జీవితాలు ఎలాగ అయిపోతుంది, నా కుటుంబం ఎలాగ అయిపోతుంది, నా ఆరోగ్యం ఎలాగ అయిపోతుంది, మా బ్రతుకులు ఎలాగ అయిపోతున్నాయి. ఆలోచించుకోవద్దు మీరు. ఆలోచించుకొని దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడేమో అని ఆలోచించుకుని, ఏ విషయంలో దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ విషయం తెలుసుకొని దాన్ని మానేస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు? ఇంకా భ్రష్టులు అయిపోతున్నారు. అంతకుముందు 2 గ్లాసులు తాగేవాడు 4 గ్లాసులు తాగుతున్నాడు. అంతకుముందు రోజుకు అంతా 100 రూపాయలు పేకాట ఆడేవాడు ఇప్పుడు 1000 ఆడుతున్నాడు. అంతకుముందు 2 ఆడవాళ్ళతో పరిచయం ఉన్నవాడు 4 పెట్టుకుంటున్నాడు. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి, బయట వాళ్ళ గురించి కాదు. వీళ్ళు భ్రష్టులు అయిపోయారు చాలామంది. తప్పుడు పనులు మానలేదు వీళ్ళు. కొట్టినా, విరగొట్టినా, ప్రాణం పోయే పరిస్థితికి తీసుకొచ్చినా వీళ్ళు పనులు మానలేదు. దేవుడు చెప్తున్నాడు, వారికి ఇష్టమైన మార్గమునే నడుచుచున్నారు. ఏం చేస్తున్నారు? ఏమండి, మనకు బాధలు కలిగినప్పుడు, కష్టాలు శ్రమలు కలిగినప్పుడు మారాలి కదా. ఒకసారి అప్పులు చేసావు, దివాళా తీసావు, బుద్ధి రాలేదా? ఇంకోసారా, మళ్ళీ ఇంకోసారా, ఎన్నిసార్లు కదా. నేను ఆ మధ్యకాలంలో ఒక హాస్పిటల్లోకి వెళ్తే ప్రార్థన చేయించుకుంటాను. 4 ఆగేశారు. 4 ప్రార్థన చేస్తే ఆ 4
ఇద్దరు ఆడవాళ్ళు చెప్తున్నారు నాతోటి, ఇలా తెచ్చుకున్నారండి వీళ్ళిద్దరూ. అమ్మా అన్నాను. తాగుడండి, రాత్రి లేదు పగలు లేదు, పగలు లేదు రాత్రి లేదు, క్యాన్సర్ వచ్చేసిందండి, ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరికి ప్రార్థన చేశాను. ఇదంతా చెడిపోయింది, మొత్తం లోపల కుళ్ళిపోయింది, స్పిరిట్ తాగేసి నాశనం అయిపోయింది లోపల. అయితే నేను అన్నాను, ఒకవేళ దేవుడు నిన్ను బాగు చేస్తే మానేస్తావా అడగాలి కదా. దేవుడు నిన్ను బాగు చేస్తే ఆ చెడ్డ పని మానేస్తావా అని అడిగాను అతను. అతను అంటున్నాడు, తప్పకుండానండి, నేను గనక ఆరోగ్యంగా ఉంటే కనుక మళ్ళీ తప్పు చేయనండి. అలా ఆవిడ అంటది. హాస్పిటల్లో ఉండగానే చాలామందిని కాకేసి తెచ్చిపెట్టమని అడిగాడండి. ఇతను ఎక్కడ మానేస్తాడండి? అంతే. హాస్పిటల్లోనే ఎవరో అన్న దొరుకుతారేమో, ఓ బుడ్డి తెచ్చిపెట్టండి అని అడుగుతున్నాడండి. ఏం చేయాలండి అండి? అతను ఎలా పొత్తుతాడండి? ఇంకా అతను ఎలా స్వస్థపరుస్తాడు దేవుడు? చెప్పండి. నేను తాగుడు గురించి మాత్రం మాట్లాడతలేదు. చాలా వ్యసనాలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళని హింసించే వ్యసనాలు, దేవుడి కొరకు జీవించలేని వ్యసనాలు, అందరిని విమర్శించే వ్యసనాలు, ఎదుటి వాళ్ళు దోచుకునే వ్యసనాలు. ఒక్క వ్యసనం కాదండి, చాలా వ్యసనాలు ఉన్నాయి. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం మనకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. చాలా చోట్ల అంటారు, పాస్టర్ గారు పాట బాగా పాడుతున్నారు, వాక్యం బాగా చెప్తున్నారు అని తప్పట్లు కొడతారు, నవ్వుకుంటారు, కానుకలు ఎత్తారు. అదా దేవుడికి కావాల్సింది. పాట అయిపోయింది, భలేగా ఉందండి. అసలు పాట విన్నావా నువ్వు? మార్పు చెందు అని పాడుతున్నాడు. హల్లెలూయా. లేకపోతే తీర్పులోకి వస్తావు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత దేవుడు చేయబోయే కార్యం విని ముగించుకుందాం. ఏం చేయబోతున్నాడు చూడండి. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుతును, వారిని నడిపింతును, వారిని దుఃఖించు వారిని ఓదార్చుతును. ఈరోజు మీకు శుభవార్త చెప్పాలి. మీకు ఎవరైతే ఈ వాక్యం విని దేవుడికి వ్యతిరేకంగా మీలో ఉన్న పద్ధతులు, వ్యసనాలు, మాటలు మార్చుకుంటారో వాళ్ళందరికీ ఈరోజే స్వస్థత ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మారిన తర్వాత ఆయన నమ్మాక ఈరోజు మారి మళ్ళీ రేపు మారిపోతాడా? అలా ఉండకూడదు. స్థిరమైన బుద్ధి. చూడండి, ప్రవర్తన చూస్తాడు. ఎవరు చూస్తారండి?
దేవుడు. ఇప్పుడు మనకి పైకి కనబడుతుంది, లోపల చూసే శక్తి మనకుందా? లేదు. ఆయన ఎక్కడికి చూస్తాడు? పై పై మాటలు చెప్తున్నాడా, నిజంగా మారాడా కదా? వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును. ఇంకేమో దుఃఖం పోయింది, అనారోగ్యం పోయింది, సమస్యలు పోయినాయి, కష్టాలు పోయినాయి, శ్రమలు పోయినాయి, ఆటంకాలు పోయినాయి, పోరాటం పోయింది, అంతా పోయింది, అంతా సమాధానమే. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తుంటే మనం ఎందుకు మారకూడదంటారు? నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి చాలా ధ్యానం చేస్తాను. ఏదో ఒకటి చెప్పను. ఎక్కడ ఏది అవసరమో అదే మాట్లాడతాడు దేవుడు 20 సంవత్సరాల నుంచి కూడా. వింటున్నారా? కాబట్టి ప్రవర్తన మార్చుకుంటే కార్యం జరిగిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఏం మార్చుకుంటే అమ్మా? షెట్లో కూర్చున్న వాళ్ళు అందరూ ఈ పక్క చూస్తున్నారా, ఆ పక్క ఈ పక్క చూస్తున్నారా? అమ్మగారు అలాగ చూస్తున్నారు. చెప్పాలి. ఏం మార్చుకుంటే ప్రవర్తన. ప్రవర్తన అంటే సింపుల్గా చెప్పాలంటే మారు మనసు. ఎవరి మనసు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. హల్లెలూయా. ప్రవర్తన మారిపోయింది అనుకోండి, స్వస్థత వచ్చేసింది, దుఃఖం ఎగిరిపోయింది. ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఏ విషయమై దుఃఖపడుతున్నావో అది ఈరోజు పోయింది. పైగా దేవుడు 7 వారాలు 7 రోజులు 7 గంటలు అక్కర్లేదు, 7 నిమిషాలు అక్కర్లేదు, 7 క్షణాలు అక్కర్లేదు, ఒక్క మాటతోటి చేసేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక్క మాట చాలు ఆయనకి. అయితే ఒక్క మాట నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా మార్పు లేదు చాలామంది ప్రవర్తనలో కదా. ఒక్కోసారి ఒక్కోలాగా వాళ్ళు అనేసుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం, మళ్ళీ వచ్చి మారిపోయినట్టు. అలా ప్రవర్తనలో స్థిరత్వం లేదు. స్థిరత్వం వచ్చేదాకా దేవుడు కార్యం చేయడు. అలాగనుకున్నానండి, ఇలాగా ఈ లోపల ముసలిదానం అయిపోయావు, ముసలాడు అయిపోయావు. ఇలాగా అలాగా అనుకునే లోపల టైం అంతా అయిపోయింది, ముసలిదానం అయిపోయావు, కర్రట్టుకున్నాడు అని. అప్పుడు మారుతావా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. హల్లెలూయా. ఓకే, చూడండి ఇంకేం చెప్తున్నాడు. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేనే స్వస్థపరుస్తాను స్వయంగా. శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నేను వచ్చి స్వస్థపరుస్తున్నా, అక్కర్లేదండి మీరు ఆజ్ఞాపిస్తే చాలు. ఇశ్రాయేల్లో ఎంత విశ్వాసం. ఇక్కడ దేవుడు అంటున్నాడు నేనే స్వస్థపరుస్తాను. ఎంత చక్కని వాగ్దానం అండి. ఆయనే నీ మీద హస్తం వేస్తాడంట. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా నీ మీద హస్తం వేస్తాడంట. యాంగుచో గారు సాక్షి ఉన్నారా మీరు? కళ్ళు 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 రక్తం కక్కి 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 ఒక చిన్న పిల్ల రోజు వచ్చి ప్రార్థన చేసేది బైబిల్ పెట్టుకుని. వెళ్ళిపోమ్మా నీ గొడవ ఏంటంటే, లేదు నేను మానండి. కొన్నాళ్ళకి ఆ పిల్ల అలా ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లతో అన్నాడు ఆయన, ఏంటమ్మా నా మీద నీ కోపం రావట్లేదు? రాదండి, మాకు కోపం రాదండి. మీరు దేవుడిని తెలుసుకోండి, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి. ఆయన మీ అనారోగ్యాన్ని అందరూ ఎవ్వరూ వెళ్ళరు ఆయన దగ్గరికి, ఎందుకంటే అది అంటుకు అది. ఆ పిల్ల రోజు వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసేది, రక్తం అలా కక్కుతూ ఉండేవాడు, ఎవరు ఉండేవారు కాదు. ఓహో, అయితే యేసు ప్రభు నిజమైన దేవుడా? అవునండి, నన్ను స్వస్థపరుస్తాడండి. ఆ పిల్ల వెళ్ళిపోయింది, ప్రార్థన మొదలెట్టాడు. ప్రభువా నిజమైన దేవుడు అట, స్వస్థపరుస్తావట. అలా పడుకున్నాడు.
తెల్లారింది 3-4 మధ్యన తెల్లని వస్త్రాలతో వచ్చాడు. కుమారుడా లేగు అన్నాడు గట్టిగా. హల్లెలూయా. అయిపోయింది. ఆయన 76వ ఏట హైదరాబాద్ వచ్చాడు. ఆయనకి 20 ఏళ్ళప్పుడు ఆ భయంకరమైన రోగం. ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు 76, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం చిన్న పొడి దగ్గు కూడా నాకు రాలేదు. గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో కథ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఆయన్ని. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉన్న పద్ధతి ఏంటంటే, నీ ప్రవర్తన మారే వరకు, నీ బుద్ధి మారే వరకు, నీ ఆలోచన మారే వరకు, నీ నడవడిక మారే వరకు ఒక్క కార్యం చేయడు. దేవుని స్తోత్రం. మీరు ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ ఎట్టుకు తిరగండి, పాటలు పాడండి, కానుకలు ఇవ్వండి, ఏదన్నా చేయండి, చెయ్యను అని చెప్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతా బుద్ధి రావాలి, సమాధానం కలుగజేస్తాడు, అప్పుడు స్వస్థపరుస్తాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని మనం చెప్పుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. స్వస్థత అంటే మీకు మొట్టమొదటి స్వస్థత మానసిక స్వస్థత, తర్వాత ఆత్మీయ స్వస్థత, తర్వాత శరీర స్వస్థత. మనసు మారాలి, ఆత్మీయంగా ఎదగాలి, తర్వాత శరీరం. ఒకవేళ శరీరంలో రోగం అలా ఉండిపోయినా కూడా మన హృదయంలో దేవుని ఆత్మ, దేవుని సమాధానం ఎప్పుడు మనతోనే ఉంటుంది. హల్లెలూయా. అద్వైతండి. మోసకరమైన స్వస్థతలు కాదండి, అబద్ధమైన స్వస్థతలు కాదండి, నూనె బుడ్డల స్వస్థతలు కాదండి, 7 వారాల స్వస్థతలు కాదండి, దొంగ మాటల స్వస్థతలు కాదండి. మొట్టమొదట మారు మనసు అనే స్వస్థత. హల్లెలూయా. ఏం మారాలమ్మ? మనలో మనసు మారాలి. ఓకే, ముగించే ముందు చెప్తున్నాను, చాలా మంచి మాట. భక్తిహీనులు అంటే మారు మనసు లేని వారు కదులుచున్న సముద్రం వంటి వారు. సముద్రం ఎప్పుడూ నిమ్మడంగా ఉండదు. మీరు చూడండి, సముద్రం కాడికి వెళ్ళి చూడండి, కదులుతూనే ఉంటుంది. కొంతమంది చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, మంచి కాదు, పనికి మన పనులు, కదులుతూనే ఉంటారు కదా. మన పక్కన ట్రైన్లో కూర్చుంటారు, బస్సులో కూర్చుంటారు, ఇలాగ అంటారు. మన దగ్గర ఏదైనా సుత్తుంటే కాళ్ళ మీద ఎత్తే సరిపోతుంది. వాళ్ళకి అసలు ఏంటో ఏదో చేస్తుంటారు. అది ఇది ఆపితే ఇది, ఇది ఆపితే ఇది, ఇది ఆపితే అది. హృదయం అంతే ఆడుతుంది, చంచలమైన హృదయం, స్థిరమైన ఆలోచన ఉండదు వాళ్ళకి. వీళ్ళ భక్తిహీనుడు. అది నిమ్మడింపనేరదు, అది మౌనంగా ఉండదు. ఇంకేం చేస్తుందండి? ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇంకేం చేస్తుంది రాజు? మనకు బైబిల్ అక్కర్లేదు అనుకుంటా. బైబిల్ అంతా లోపల ఉన్నట్టు ఉంది నీకు. నీ దగ్గర బైబిల్ లేదు, బైబిల్ లోపల ఉండిపోయింది నీకు, పండితుడివి. కాబట్టి దాని జలములు బురదను మైలను పైకి వేయను. రోజు పేరుపాలెం కాడ నుంచున్నాం, సముద్రం కాడ. నాకు పెద్దగా అప్పటికి ఐడియా తక్కువ ఉంది. తెల్లని బట్టలు వేసుకుని ఉంచున్నాను. చక్కని నీళ్ళు వచ్చిన ముందు కాళ్ళు కొడుకుతున్నాయి, ఇసుక కింద ఇసుక వెళ్ళిపోతుంటే భలే సరదాగా ఉంది. ఈ లోపల నల్లగా బురదట్టుకొచ్చి మొత్తం ప్యాంట మీద వేసేసింది. సముద్రం ఏం చేస్తుంది? లోపల ఉన్న బురద, కుళ్ళు, ఎముకలు, చెత్త అంతా పట్టుకొచ్చి నీ మీద ఆడేస్తుంది. పోనీ మీద ఆడేసిందా అంటే మళ్ళీ పట్టుకెళ్తుంది. వినాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్తుంది. పోనీ పట్టుకెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ పట్టుకొస్తుంది. ఇదండి దరిద్రపు మనుషులు. దేవుడు చెప్తున్నాడు, ఎంత బాగా పోల్చాడు. హల్లెలూయా. అంటే హృదయంలో మార్పు లేదు. మంచిగా మాట్లాడతారు, పాట పాడతారు, మళ్ళీ దరిద్రపు మాటలు మాట్లాడతారు.
బూతులు మాట్లాడతారు. చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి ఇందాక నుంచి వింటున్నావు, ఏంటి వాగుతున్నావు అంటాడు. ప్రార్థన అయిపోయింది, మళ్ళీ బూతులు, మళ్ళీ దెబ్బలాట్లు, అన్ని అబద్ధాలే, అంతా మోసమే కదా. చెప్పండి. పంది కుక్క అన్నాడు అందుకే బైబిల్లో. మళ్ళీ 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 ఇప్పుడు అదేదో ఆ దరిద్ర వస్తువులన్నీ పైకి లోపల పట్టుకుపోయింది, సముద్రం లోపల పట్టుకుపోయింది, ఇంక గొడవ లేదనుకున్న మళ్ళీ పట్టుకొస్తుంది. మీకు చాలా అనుభవం ఉంటుంది, చాలామందితో ఉందా అనుభవం. నా భర్త మారిపోయాడు, ఇంకా పర్లేదు, మళ్ళీ 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 వచ్చాడు. నా భార్య మారిపోయింది, పర్వాలేదు, మళ్ళీ మొదలెట్టింది. నా పిల్లలు మారిపోయారు, పర్లేదు, మళ్ళీ మొదలెట్టారు. వింటున్నారా? ఈ మళ్ళీ 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 బురద బయటికి తెచ్చేవాళ్ళు ఎవరు? మనసు మారలేదు, ప్రవర్తన మారలేదు. దేవుడు వాళ్ళని ఎప్పటికీ స్వస్థపరచడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వాక్యం అర్థమైన వాళ్ళు అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారండి, ఈ రోజున దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ కార్యం నా కార్యం చేయటానికి. ఈ వాక్యం మీతో మాట్లాడే ముందు నాతో మాట్లాడాడు దేవుడు. నాతో మాట్లాడిందే మీతో మాట్లాడతాను ఎప్పుడు. నేను చక్కగా మాట్లాడతాడు ప్రభు. యేసు ప్రభు ఎందుకు నాతో మాట్లాడతాడో తెలుసా? చెప్పనా? సేవకుడు బోధించే ముందు సేవకుడు అలా ఉంటేనే బోధించాలని చెప్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ముందు నాకున్న బురదని, నాకున్న దరిద్రాన్ని, నాకున్న చెడు అలవాట్లని నేను ముందు బయట పారేయాలి. నా ప్రవర్తన బాగుండాలి, నేను మారు మనసు పొందాలి. అప్పుడు మీకు దాని గురించి చెప్పగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చూసారా అండి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా. స్తోత్రం. రోజు వర్షం ఆగిపోయిందా? మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దేవుడు కృప. ఇలా పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ సాగిపోతూ ఉంటే చాలా బాగుంటుంది. సార్ చోడవరంలో 11:30 అయింది. ముగింతున్నానంటే వెనకాల నుంచి ఒక సహోదరి, ఏంటమ్మా తల్లి 11:30? మనకేంటంటే దేవుని వాక్యంలో తీపి మధురం, ఆ పాటలు, అది ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యమునందు ఎవరు ఆనందించగలరో తెలుసా? ఆయన్ని అనుసరించేవారు మాత్రమే. హల్లెలూయా. ఆయన అనుసరించకపోతే ఏంటి వీళ్ళు అందరూ ఇంత ఆనందంగా ఉన్నారని తింగర దడు ఇటు చూస్తూ ఉంటుంది.
అనుసరించిన వాడికి ఆనందం కనపడదు. ఒక చోట కూరలు చల్లారిపోతున్నాయి, అన్నం చల్లారిపోతుంది, పప్పుసారి చల్లారిపోతుంది అని చెప్పుకుంటారు. ఏళ్ళ కూర ఏళ్ళది. వాక్యంలో ఉన్నప్పుడు వాటి మీద 3 రోజులు అలా కదిపేసి పాడు చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. దాన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకుంటారు. అది జంపింగ్, అక్కడ వాక్యం పక్క వెళ్ళిపోతుంది. వింటున్నారా? ఒకసారి చెప్తే దాన్ని ఆచరించాలి. మొదలెట్టిన కాడి నుంచి కూరలు చల్లారిపోతుంది, కూరలు చల్లారి. ఇంకా నేను అన్నాను, వాక్యానికి రాలేదు, ఇక్కడ తిండికి వచ్చారేంటి? ఊరుకోవాయ పాపం. అసలు 3 రోజులు రాత్రి పగలు యేసుప్రభు వాక్యం బోధించాడు. ఆహారం తినలేదు వాళ్ళు ఎవరు. 3వ రోజున అందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టాడు. హల్లెలూయా. అందుకే ఉపవాస ప్రార్థనలను పెట్టారు, దేవుడితో గడుపుతారని. నేను పెడతాన కారణం కూడా అదే, కనీసం ఎక్కువగా దేవుడితో గడిపే అవకాశం ఉంటుందని. ఓకే, ముగించున్నాను. దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులట, దుష్టులు ఎంత చెప్పినా వాళ్ళ దుర్మార్గ పనులు మానరట. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ముగించేస్తున్నాను. దుష్టత్వములో ఉన్నవారికి, ప్రవర్తన సరిగ్గా లేని వారికి, మారు మనసు లేని వారికి, గర్విష్ఠులకి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల తరబడి బైబిల్ పట్టుకొని మందిరాలకు తిరిగిన, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేసినా, ఎక్కడికి వెళ్ళినా దుష్టులకు నెమ్మది ఉండదు. హల్లెలూయా. మరి నెమ్మది ఎవరికి? ఇప్పుడు దాకా విన్నారు కదా, ఎవరికి నెమ్మది? మారు మనసు పొందినవారు, ప్రవర్తన బాగుపడినవారు, వినయం గలవారు, యథార్థవంతులు, దేవుణ్ణి అనుసరించేవారు నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా. నెమ్మదిగా. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు, మీకు ఒక భయంకరమైన రోగం వచ్చింది. అవునా, దేవుని స్తోత్రం అంటే అంటారు. ఎంత నెమ్మదిగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో. ఆస్తి అంతా పోయిందంటే యోబు గారు అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడా? అయ్య బాబోయ్, ఊర్లేసేసుకుంటారు, చచ్చిపోతారు, తను వేసుకుంటారు, గుద్దేసుకుంటారు, ఏడు మళ్ళీ దేవుడి పిల్లలు అంటారు. ఒక ఆవిడ 10 రోజులు కనబడలేదు, ఎక్కడ పోయావన్నాను, ఎవరో 20,000 ఇవ్వాలంటే వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాను, వెళ్ళాను. ఈవిడ ఆరాధన అక్కడ చేస్తుంది, 20,000 వచ్చి ఇక్కడ కూర్చుంది. అదన్నమాట. ఎంత భయంకరమైన వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు. వీళ్ళకి నెమ్మది ఎలా ఉంటుంది? ఓకే, మీకు అందరికీ సమాధానం, నెమ్మది, సంతోషము, స్వస్థత కలుగునుగాక. ఆమె రమ్మను మీ చెల్లెలు గారిని, మీ అమ్మగారిని. మరి ఏం జరిగిందో ఎవరో చెప్పాలి కదా, సాక్ష్యం చెప్పాలి. ఎవరు చెప్తారు? ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు, ఎందుకు పెట్టుకున్నారు ఈ కూటమి అనే 2 మాటలు ఎవరు చెప్పినా పర్లేదు, చెప్పాలి. నేను చెప్పానా? నేను ఏమని చెప్పను? అసలు మీ చెల్లెల్నే చూడలేదు, ఎక్కడ ఉందో కనపడలేదు ఇంతవరకు. ఉందా? ఉన్నావమ్మా? ఇలారా ఒకసారి అందరికి నీ మొహం చూపించు. పాపకి ఏదో కొంత అనారోగ్యం వచ్చింది అన్నారమ్మా. నాలుగు దగ్గర కంతిలాగా వేసింది. అది భయపడి ప్రార్థన చేయించుకున్నారు. అది ముక్క తీసి పైకి పంపారు. మళ్ళీ ఫోన్ చేశారు. ఎటువంటి భయంకరమైన సమస్య రాకుండా రిపోర్ట్ రావాలన్నారు. ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. దేవుడు గొప్ప కార్యం చేశాడని ఈ కూటమి పెట్టుకున్నారు. ఓకేనండి. వారందరి గురించి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఏమన్నా చేయమంటారా? వద్దా? చేయమంటారా? ప్రేమ గల తండ్రి, ఇక మీదట ఎలాంటి ఇబ్బంది ఆ 4 మీద లోపల రాకుండా సహాయం చేయండి. ఇచ్చిన పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ దీవించండి. ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న రాజు కుటుంబాన్ని కూడా దీవించండి. ఎంతో శ్రమపడ్డ పిల్లలను దీవించండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని మీ ఆత్మతో నడిపించండి. అలాగే రేపు రాత్రి వారి గృహం దగ్గర, మరి వారి నాన్నగారి గృహం దగ్గర ల్యాబ్ వీధిలో జరగబోతున్న కూటమిని ఎలాంటి వాతావరణ ఇబ్బందులు లేకుండా పూర్తిగా అనుకూలమైన వాతావరణంలో జరిగించమని
రేపు పగలు జరిగే ఉపవాస ప్రార్థన దీవించమని, మీ చిత్తమైతే మరలా మేము మీ యందు ఆనందించే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. అందరికీ శుభము సమాధానము కలుగునుగాక. ఆమె.